చేర్చుకొని ధిక్కర గలంతో యువగలాన్ని సృష్టించి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే గెలవాలనేటువంటి సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజానికానికి వాళ్ళ మన్నులను పొందుతూ ఈనాడు గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎనలేని కృషి చేస్తూ పార్టీకి ముందుకు తీసుకెళ్తున్న మా యువ నాయకుడు లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రమే కాదు దేశ విదేశాలకు కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు లోకేష్ గారు. ఆనాడు కొందరు మాట్లాడినటువంటి మాటలు పప్పు అని మాట్లాడినటువంటి వాళ్ళకి ఈరోజు నిప్పు కనకల తయారయ్యి ఈనాడు దేశానికి రాష్ట్రానికి ఒక ఆదర్శ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి మా లోకేష్ గారు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా ఆయన గారు నేను సంతోషంగా ఉంటే కాదు నన్ను నమ్ముకున్నటువంటి నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఇవాళ మహా కార్యక్రమం తీసుకొని వారి అందరికీ కూడా ఇల్లు ఈరోజు వారి పుట్టిన సందర్భంగా గృహాలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అదే కాకుండా వారి సంక్షేమం కోసం ఆ రోజైతే యువగలం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో తూషా తప్పకుండా ఈ నాటి వరకు కూడా ఆ ప్రజలకి సంక్షేమం కోసం, పేదరిక నిర్మూలన కోసం, పేదల అభివృద్ధి కోసం ఆరునిశలు కష్టపడుతూ పండగ కూడా వదిలేసి ఇంటి కుటుంబంకి మామూలుగా మన కుటుంబాన్ని వదిలిపెట్టుకోకుండా పండగ వచ్చినట్టు ఇంట్లో ఉంటాం, కానీ పండగను కూడా వదిలేసి ఈరోజు పండగ పక్కన పడేసి ఈ రాష్ట్ర ప్రజలు నన్ను నమ్ముకున్న ప్రజలందరూ బాగుండాలని, వాళ్ళు బాగుంటేనే నేను చేసినటువంటిది బాగుంటుందనే ఉద్దేశంతో ఈనాడు అత్యంత స్థాయిలో లోకేష్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంతో గర్వనీయం, ఎంతో ఆనందకరీయం, ఎంతో మంచి మార్గాన్ని తీసుకొస్తున్నట్టు లోకేష్ గారికి తెలుగుదేశం యువత మొత్తం ఆదర్శంగా ముందుకు వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన